హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'కోరుకున్న ప్రేమ' ఎపిసోడ్ 39. ఇక ఇంట్లో అంతా ఆ సందడి అయిపోయాక అర్జున్ ఆఫీస్‌కి రెడీ అవుతాడు. "రేయ్! ఈరోజు కూడా ఇంట్లో ఉండవా?" అని అడిగారు విమల గారు. "ఇంకా నాతో పనయిపోయింది కదా అమ్మా! నేను వెళ్తాను" అని "సంజు నా డ్రెస్ తీసివ్వు" అని సంజనని పిలిచి తన రూమ్‌కి వెళ్తాడు. అర్జున్ వెళ్ళాక విమల గారు బాలాజీ గారి వంక చూస్తారు. "మీరు కూడా వెళ్తారా?" అన్నట్టు. "నువ్వుండమంటే ఉంటాను విమల నేను" అన్నారు బాలాజీ గారు భార్య చూపులకి. "అక్కర్లేదు. మీరుండి ఏం చేస్తారు? వెళ్ళండి." "హహ! సరే మమ్మల్ని అలా చూడకు. కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ రన్నింగ్‌లో ఉన్నాయి. అవి అయిపోతే కొడుకు కోడల్ని కూడా కొన్ని రోజులు ఎక్కడికైనా పంపిద్దాం సరేనా?" అన్నారు బాలాజీ గారు. "సరేలేండి. ఎలాగో లంచ్ టైమ్ అయింది కదా! భోజనం చేసే వెళ్ళండి ఇద్దరు." "సరే విమల, అర్జున్‌ని రానివ్వు. అందరం కలిసి తినేద్దాం" అని అర్జున్ సంజన కోసం చూస్తారు. రూమ్‌కి వెళ్ళిన సంజన అర్జున్ డ్రెస్ కోసం వార్డ్రోబ్ ఓపెన్ చేసి డ్రెస్ తీస్తోంది. ఆలోపే ఆమెని వెనక నుండి అర్జున్ సంజనని హత్తుకున్నాడు. సంజన డ్రెస్ పక్కన పెట్టి అర్జున్ చేతులపై తన చేతులు వేసి తల వెనక్కి తిప్పి ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేస్తుంది. "ముద్దొస్తున్నావే బంగారం, ఎంత అందంగా ఉందో నా పెళ్ళాం" అని సంజనని ముందుకు తిప్పుకొని తన చీక్‌పై కిస్ చేసి ఇట్రావే అని తనని దగ్గరికి తీసుకొని తన మొబైల్‌లో ఇద్దరికీ సెల్ఫీస్ తీసి సంజనని సింగిల్‌గా ఫోటోస్ తీసుకుంటాడు. ఇక అర్జున్ ఆఫీస్‌కి రెడీ అయ్యి రావడంతో అందరూ కలిసి భోజనం చేశాక అర్జున్ బాలాజీ గారు ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. అలా రోజులు నెమ్మదిగా సాగుతుండగా ఒకరోజు రాత్రి బెడ్‌పై కూర్చున్న అర్జున్ తన మాక్‌బుక్‌లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉండగా చాలాసేపటి నుండి పడుకునే అర్జున్‌నే చూస్తూ ఉన్న సంజన మెల్లిగా లేచి అర్జున్ ఒడిలో తల పెట్టుకొని పడుకొని అర్జున్‌ని చూస్తుంది. అర్జున్ తన వర్క్ కంటిన్యూ చేస్తూనే సంజన చెంపపై చేయి వేసి ఏంటే అన్నాడు. ఏవండీ అని మెల్లిగా పిలుస్తూ అర్జున్ టీ షర్ట్‌ని లాగుతుంది సంజన. "హ్మ్. అర్జున్ గారు చెప్పవే" అర్జున్ తనని చూడట్లేదు అని కోపంగా లాపి క్లోజ్ చేసేస్తుంది. "అరె ఆగవే ఏంటే నీ బాధ" అని సంజన వైపు చూస్తాడు అర్జున్. "నేను పిలుస్తుంటే నా వైపు ఎందుకు చూడట్లేదు మరి మీరు?" "మెయిల్ చెక్ చేస్తున్నాను కానీ సరే ఏంటో చెప్పు" అని సంజనని తనకి వీలుగా అడ్జస్ట్ చేసుకొని సంజన హెయిర్‌ని వెనక్కి అంటాడు. "మరేమో ఇంట్లో నాకు చాలా బోర్ కొడుతుందండి. నేను కూడా మీతో పాటు ఆఫీస్‌కి వస్తాను అర్జున్ గారు." "నువ్వేం చేస్తావే అక్కడికి వచ్చి" అన్నాడు అర్జున్. "నాకు సిస్టమ్ వర్క్ వచ్చండి. మీరు వర్క్ ఎలా చేయాలో నాకు నేర్పించండి. నేను చేస్తాను." "నువ్వు చేస్తావు కరెక్టే. కానీ నువ్వు ఆఫీస్‌కి వస్తే నేను చేయాలి కదా వర్క్" అంటాడు అర్జున్ సంజనని రొమాంటిక్‌గా చూస్తూ. "మీరెందుకు చేయరండి?" "హ్మ్. ఈ మట్టి బుర్రకి అర్థం అవ్వదులే ఎందుకు వర్క్ చేయను" అని సంజన తలని తన తలతో చిన్నగా ఢీకొడతాడు. "ఆయ్" అని తన తలని రుద్దుకుంటూ "ప్లీజ్ అర్జున్ గారు, నేను కూడా మీతో పాటు వస్తాను. నన్ను తీసుకెళ్ళండి" అని అర్జున్ గడ్డం పట్టుకొని మరీ బతిమలాడుతుంది. "సరే సరే తీసుకెళ్తానులేవే రేపు రెడీ అయ్యి ఉండు" అన్నాడు. "హై థాంక్యూ అండి" అని అర్జున్ చెంపపై ముద్దు పెడుతుంది సంజన. అర్జున్ సంజన సంతోషాన్ని చూసి నవ్వుతూ తనని అలాగే కౌగిలించుకొని వెనక్కి వాలి పడుకున్నాడు. ఉదయమే లేచి రెడీ అయ్యి పనులన్నీ పూర్తి చేసుకొని టిఫిన్ డైనింగ్ టేబుల్‌పై పెడుతుంది సంజన. "ఏంటి సంజన ఇవాళ పనులన్నీ త్వరగా కంప్లీట్ చేశావు. ఎక్కడికైనా వెళ్తున్నారా?" అని అడిగారు విమల గారు. "అర్జున్ గారితో ఆఫీస్‌కి వెళ్తానత్తయ్య. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది." "ఇంతకు ముందు తండ్రి కొడుకులే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా రెడీ అయ్యావా ఆఫీస్‌కి?" సంజన చిన్నగా నవ్వి "అదేం లేదత్తయ్య. వర్క్ నేర్చుకుందామని అంతే" అని చెప్పింది. "సరే సంజన అలాగే వెళ్ళు" అన్నారు ఆవిడ. టిఫిన్ చేశాక అర్జున్ "అమ్మా సంజనని కూడా నాతో ఆఫీస్‌కి తీసుకెళ్తున్నాను" అని చెప్పాడు. "అలాగే నాన్న జాగ్రత్తగా వెళ్ళండి" అని చెప్పారు విమల గారు. సంజనని తీసుకొని ఆఫీస్‌కి చేరుకున్న అర్జున్
కార్ పార్క్ చేయగానే సంజన కూడా దిగేసి, "అమ్మో! అర్జున్ గారు, మీ ఆఫీస్ ఎంత పెద్దగా ఉంది. పైకి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి" అంది. అర్జున్ సంజన సైడ్‌కి వచ్చి, "మీ అంటే మెంటల్ నాన్న. మన ఆఫీస్. అయినా నిన్ను పైకెవరు చూడమంటున్నారు? పద" అని తన చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తాడు. అర్జున్ ఆఫీస్‌లో ఎంటర్ అవ్వగానే తన ఫేస్‌లోకి సీరియస్‌నెస్ యాడ్ అవుతుంది. స్టాఫ్ అంతా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తుంటే ఓకే అన్నట్టు హెడ్ మూవ్ చేసి లిఫ్ట్‌లోకి వెళ్ళాడు. వీళ్ళు లిఫ్ట్‌లోకి వెళ్ళగానే స్టాఫ్ అంతా కూడా మేడం చాలా అందంగా ఉన్నారు కదా! ఇద్దరి జోడీ చాలా బావుంది అని ముచ్చట్లు పెడతారు. సంజనని తన క్యాబిన్‌కి తీసుకెళ్ళి 5 మినిట్స్ ఉండవే ఇక్కడ అని తనని సోఫాలో కూర్చోబెట్టి మేనేజర్‌కి కాల్ చేసి 2 నిమిషాల్లో స్టాఫ్ అంతా ముచ్చట్లు ఆపి వర్క్ కంటిన్యూ చేయలేదంటే నెక్స్ట్ మినిట్ ఆఫీస్ బయట ఉంటారని చెప్పు అని సీరియస్‌గా చెప్పి కాల్ కట్ చేస్తాడు. మేనేజర్ అదే విషయం అందరికీ చెప్పగా సైలెంట్‌గా ఎవ్వరి వర్క్‌లో వాళ్ళు మునిగిపోయారు. అబ్బో! ఈయన గారికి ఎంత కోపమో అని సంజన వెళ్ళి, అర్జున్ గారు, నేనేం చేయాలో చెప్పండి అంది. అర్జున్ తన అసిస్టెంట్‌కి చెప్పి కొన్ని ఫైల్స్ తెప్పించి ముందివి స్టడీ చేయమని చెప్తాడు. సరే అని అవి తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చొని ఫైల్స్‌ని చూస్తుంది సంజన. అర్జున్ కూడా వెళ్ళి తన చైర్‌లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తాడు. అలా గంట తర్వాత సంజన ఏం చేస్తుంది అని సంజన వైపు చూశాడు అర్జున్. సంజన ఫైల్స్ చూడడంలో లీనం అయ్యి వాటిని తదేకంగా చూస్తూ గాలికి తన నుదుటి మీదకి వస్తున్న హెయిర్‌ని చెవి వెనక్కి సర్దుకుంటూ ఉంటుంది. అర్జున్ తన వర్క్ ఆపేసి మరీ సంజననే చూస్తూ ఉన్నాడు. చీరలో కనిపించని నడుము, బుజ్జిగా ఉన్న సంజన పెదాలు తనని రారమ్మని ఊరిస్తూ ఉంటే గుటకలు మింగుతూ తన చైర్‌లో నుండి లేచి సంజన ముందుకు వెళ్ళి సంజన రియాక్ట్ అయ్యే లోపే ఫైల్స్ పక్కన పడేసి ఆమెని 2 చేతుల్లో ఎత్తుకొని అతడి పర్సనల్ రూమ్‌లోకి తీసుకెళ్తాడు. సంజన అర్జున్ సడన్‌గా అలా ఎత్తుకునేసరికి అర్జున్ మెడ చుట్టూ చేతులు వేసి, "ఎక్కడికి అర్జున్ గారు?" అంది. అర్జున్ మాట్లాడకుండా సంజననే చూస్తూ ఉన్నాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.